హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. సంక్రాంతికి వస్తున్నామంటూ వచ్చేసి సంక్రాంతి సంబరాలన్నీ తీసుకొచ్చారు వెంకీ మామ గారు, వెంకటేష్ గారు. మన యుఎస్లో ఉన్న రివ్యూస్ ముందే వచ్చేస్తాయిగా. అవును. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పొట్ట పగిలేలా నవ్వారంట జనాలు. అఫ్ కోర్స్ వెంకటేష్ గారి సినిమాలంటేనే అంత. ఇప్పటికీ చూడండి, నేను మీ అక్కని ఎదురు చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏం చేయాలి ఇంకా డిసైడ్ చేయలేదు అంటారు చూడండి ఒకటి. ఇప్పటికీ మనం అది వాడుతూ ఉంటాం. అండ్ ఇంకొకటి మీకు గుర్తు చేస్తా, చాలా మందికి కోపంలో ఉన్నప్పుడు కూడా ఈ డైలాగ్ వల్ల దాన్ని చాలా కూల్ కామ్ చేసుకునే వాళ్ళు ఉన్నారట. అవును, ఆయన సినిమాలు చూసి నవ్వుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మన ఇండియాలో రేపు రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా యుఎస్ ప్రివ్యూ అయిపోయింది ఇప్పుడే. నాకు కూడా చాలా మెసేజెస్ వచ్చాయన్నమాట. సినిమా చాలా బాగుంది అని మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ యుఎస్లో ఉండే వాళ్ళు చెప్పడం జరిగింది. కథ నేను ఎప్పుడు చెప్పను, స్పాయిలర్ అది. థియేటర్లోనే చూడాలి. సినిమాని ఇష్టపడే ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని 100 రూపాయలు 150 300 పెట్టుకొని వెళ్ళాలి. ఇందులో మన ఇండియాలో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కాదండి. వెంకటేష్ గారు ఎప్పుడు పాన్ ఇండియా మూవీస్ చెయ్యరు, తెలుగు స్ట్రైట్ ఫిలిమ్సే చేస్తారు. సంక్రాంతి బరిలో ఉంటారు ఆయన. F2 F3 మళ్ళీ ఇది సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ సంక్రాంతికి ఆయన సినిమా కొంచెం అటు ఇటు అయ్యింది, సైంధవ్. దాని తర్వాత ఈ సినిమా అద్భుతంగా ఆయన కామెడీ టైమింగ్ మళ్ళీ మీరు నువ్వు నాకు నచ్చావు గుర్తు చేసేస్తుంది. దానికి మించి నువ్వు నాకు నచ్చావులో ఎంత కామెడీ టైమింగ్ ఉంటుందో ఇక్కడ అంతకు మించి కామెడీ టైమింగ్. యాక్చువల్గా హీరోస్ ఇలా కామెడీ చేయడంలో వెంకటేష్ గారు ముందుంటారు. అంటే డైరెక్టర్ అలా చేపిస్తే ఆయన మాట్లాడితేనే వచ్చేస్తుంది. ఏందమ్మా చెప్పు అంటాడు అనమాట ఆయన. సో అందులో అనిల్ రావిపూడి గారి పల్స్ మనకు తెలిసిందే, ఎంత కామెడీ. రాజాది గ్రేట్, భగవత్ కేసరి కూడా బాలకృష్ణ గారి చేత కూడా కామెడీ చేపించారు. అంటే అంత సెటిల్డ్ క్యారెక్టర్లో కూడా. అలాంటిది వెంకటేష్ గారితో ఇది థర్డ్ మూవీ F2 F3. ఎందుకంటే వెంకటేష్ గారి ఇచ్చిన భిక్ష, నేను వెంకటేష్ గారి వల్లనే ఇది అని చెప్పి మొన్న కూడా చెప్పారు ఆయన. అంటే భిక్ష అనలేదు అనుకోండి, నేను అలా అన్నాను, ఐఎమ్ సో సారీ. బట్ వెంకటేష్ గారి వల్లనే ఆయనకి ఇంత పేరుంది ఆ F2 F3 దానివల్ల అని ఒక మాటలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ముందు సినిమాలు కూడా హిట్టేనండి. మన కళ్యాణం గారితో తీసిన ఫస్ట్ మూవీ రాజాది గ్రేట్ అన్నీ కూడా హిట్టే ఆయనవి. యాక్చువల్గా ఒక హీరో నమ్మి వరుసగా సినిమాలు ఇవ్వడం అనేది గ్రేట్. అది కాక ఆయన మీద అంత నమ్మకం ఉంటే ఇస్తారు. సో ఇక్కడ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మళ్ళీ మన అనిల్ రావిపూడి గారు ఆయన మార్క్ ప్రింట్ గుద్దిచ్చారు సంక్రాంతికి వస్తున్నాంలో. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మళ్ళీ అనిల్ రావిపూడి గారి దాంట్లో ఆడవాళ్ళ చేత కామెడీ టైమింగ్స్ అనమాట. మన అన్నపూర్ణమ్మ గారు, వైవిజీ అమ్మ గారు, శ్రీలక్ష్మి అమ్మ గారు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. ప్లస్ ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి ఇద్దరు. ఇక్కడ వెంకటేష్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నారు. ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కథ ఏంటి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సంక్రాంతికి ఎందుకు వీళ్ళ ఇంటికి వచ్చింది అనేది థియేటర్లో చూడాలి. అండ్ ఐశ్వర్య రాజేష్కి నాకు తెలుగులో, నేను తెలుగు అమ్మాయినండి, మా నాన్న మోహన్ రాజేష్, మన శ్రీలక్ష్మి గారి తమ్ముడు రాజేష్, ఆయన కూతురు అనమాట. ఆయన పాపం అకాల మరణం, చిన్న వయసులోనే చనిపోయారు ఆయన. నాకు తెలుగులో పేరు రావట్లేదు, నాకు అసలు నన్ను తెలుగులో చూస్తారా అని. కానీ విజయ్ దేవరకొండతో చేసిన సినిమాలో నన్ను బాగా ఆకట్టుకున్నారు అని అమ్మాయి మాట్లాడుతూ ఈ సినిమాలో అమ్మాయి చేసిన యాక్షన్కి ఫిదా అయిపోతారంట. అంటే వెంకటేష్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి, ఆ ఫిదా అయిపోతారు. సో ప్లస్ సాంగ్స్, బీమ్స్, ఎప్పుడు అనిల్ రావిపూడి గారికి బీమ్స్ అలా అలా ఇసిరేస్తాడు అనమాట సాంగ్స్ అన్నీ కూడా. సో అలా చేసింది. ఆ గోదావరి గట్టుపైన సాంగ్కి క్లాప్స్. యాటిట్యూడ్ పొంగల్కి అయితే థియేటర్లో లేచి డాన్స్ చేశారంటండి యుఎస్లో హౌస్ఫుల్. అదే అంటున్నా. సో యాటిట్యూడ్ పొంగల్ సాంగ్కి థియేటర్లో లేచి డాన్స్ చేశారు. సో అదొకటి ఖచ్చితంగా మనం మిస్ అవ్వకూడదు. సంక్రాంతికి వస్తున్నాము అంటే మన ఇంటికి వాళ్ళు వచ్చి మన ఇంట్లో విందు చేసి పోయేలాగా ఉందంట సినిమా. ప్లస్ టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాం. దిల్ రాజు గారు 2 సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్, మిక్స్డ్ టాక్తో కొంచెం ఆయన ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ ఆయన ముఖంలో ఎటువంటి చిరునవ్వు పోనివ్వకుండా ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. అది డైరెక్టర్ మీద నమ్మకంతో, అనిల్ రావిపూడి గారి మీద నమ్మకంతో వదిలేశాడు, నీ మీద బాధ్యత ఎట్లా తీసుకుపోతావు అని. సో ఆయన అట్లాగే సేమ్ మన F2 F3 ఇది ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఈ సినిమాని ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా, ఆ సినిమాకి ఎంతైతే అంత కావాలో థియేటర్స్ని అంత డివైడ్ చేసుకొని, ఎందుకంటే ఆయన 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి బరిలో 2 సినిమాలకి థియేటర్స్ డివైడ్ చేసుకొని ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ని
ఎక్కడ తగ్గనివ్వకుండా ఈ సినిమా తీశారు. ముఖ్యంగా వెంకటేష్ గారు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అవును. ఇలాంటివి చేయాలంటే ఆయనే సాటి. మిగతా వాళ్ళు చేయలేరు, అది కొంచెం కష్టమే కదా. ఇప్పుడు హీరోయిన్స్ ఉండడం వేరు, ఇంట్లో ఇల్లాలను పెట్టుకుని వంటింట్లో ప్రియురాలను పెట్టడం అనేది కష్టం. ఇప్పుడు ఆ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనుకుంటారేమో, ఇది దానికి అంతకు మించి దానికి బాప్ అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, వైఫ్ గర్ల్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్ స్టోరీని మళ్ళీ వైఫ్ కి చెప్తాడు. మీనా అనే సాంగ్ లో చూసే ఉంటాం మనం, సాంగ్ లిరికల్ వీడియోలో చూసే ఉంటాం. ఆ వైఫ్ అడగడం వ్యంగ్యంగా, అవునా ఎప్పుడు ఐ లవ్ యూ చెప్ప. ఇవన్నీ ఏంటంటే థియేటర్లో చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అండి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ హీరో, ఫ్యామిలీ హీరో అంటాం వెంకటేష్ గారిని. ఆయన సినిమాలో అసభ్యత. నా నెక్స్ట్ టాపిక్ అదే. నిజంగానే ఎక్కడ అశ్లీలత కానీ అసభ్యం కానీ కామెడీ చేస్తారు కానీ అది అందరూ ఎంజాయ్ చేయగలిగే కామెడీ. అవును అవును. ఈ మధ్య కాలంలో కామెడీ అనే పేరుతో మనం చూస్తున్నాం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితేనే కామెడీ, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తేనే కామెడీ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ మన సీనియర్ హీరోలు మార్గదర్శకం చూపిస్తున్నట్టుగానే కనిపించట్లే. అవును, ఎందుకంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఆ పాత్ర ఉండాలి. ఓకే, అందులో ఈయన సినిమాల్లో ఇప్పుడు ఎంచుకుంటున్న వెంకటేష్ గారి సినిమాల్లో హీరోయిన్స్ని కట్టుబొట్టు దగ్గర కూడా ఈయన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఎక్స్పోజింగ్ చేసి నేను డాన్స్ వేయకూడదు, నువ్వేం నేర్పిస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ లేకపోతే చిన్నపిల్లలు సినిమా చూసే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారండి. అరే వెంకటేష్ గారి సినిమాలో డైలాగ్ కదా, నేను స్కూల్లో ఒక స్కిట్ వేస్తాను, దీంట్లో మనకు అసభ్యకరంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆయన సినిమాలో ఉండవు ముఖ్యంగా. అండ్ వివివి గణేష్ మన తమిళ యాక్టర్ అనిల్ రావిపూడి గారి సినిమాలో ఈ 2-3 భగవత్ కేశవులు నటించాడు, మళ్ళీ ఇక్కడ నటించారు. ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంది. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. మీనాక్షి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోలేదు, తన పర్ఫార్మెన్స్ గురించి. మీనాక్షి గారికి అమ్మాయి గోల్డెన్ లెగ్ అండి. 2 హీరోయిన్లు ఉన్నారండి నాకు, సంయుక్త మీనన్ అండ్ మీనాక్షి చౌదరి. ఏ సినిమాలో నటించిన హిట్ అయినండి అది, అసలు గోల్డెన్ లెగ్. ఆ సంయుక్త మీనన్కి ఇప్పుడు 6 మూవీస్ ఉన్నాయి, మీనాక్షి చౌదరికి ఇంకో 5 మూవీస్ ఉన్నాయి. అంటే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. అట్లని కాదు కదా, ఆర్టిస్ట్ నచ్చింది అంటే అమ్మాయి ఎక్కడ ఎక్స్పోజింగ్ చేసే సినిమాలు చేయలేదే మీనాక్షి చౌదరి. భార్య క్యారెక్టర్ చేసింది, లక్కీ భాస్కర్ లో భార్య క్యారెక్టర్ చేసింది. అంతకుముందు అడవిశేష్తో నటించినప్పుడు కూడా భార్య క్యారెక్టర్ చేసింది, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఎక్కడ ఎక్స్పోజింగ్ అనేది లేదు కదా. ఫస్ట్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఆర్టిస్ట్కి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకొని చెయ్యాలి, అక్కడ ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి. మనం ఏదో పెట్టేశాం కదా, డాన్స్ చేసేస్తుంది, అమ్మాయి అందంగా ఉంది పొడుగ్గా ఉంది అని కాదు కదా. అనిల్ రావిపూడి గారి హీరోయిన్స్ అంటే ఏంటండి, పద్ధతిగా ఉంటారు. మరి మెహరీన్ 3 సినిమాలు, F2 F3 రాజా ది గ్రేట్, తమన్నా గారు 2 సినిమాలు కదా. అండ్ ఇప్పుడు నా భగవత్ కేసరిలో శ్రీలీల చేత చేయించలేదా, కాజల్ అగర్వాల్ చేత చేయించలేదా. ఇలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్కి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. థియేటర్లో జనాలు కూర్చున్నప్పుడు కనులకు విందుగా ఉంటుంది. వాళ్ళు వస్తున్నారంటే అమ్మాయికి కూడా ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఉంది కదండి మీనాక్షి చౌదరి అంటే ఆబ్వియస్గా. సో అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగా అత్యద్భుతంగా ఉంది. అండ్ ఇంకా లాస్ట్ సినిమాటోగ్రఫీ, విజువల్. సంక్రాంతి పండక్కి మనం ఆ మామిడాకులు, ఆ తోరణాలు, ఆ బంతిపూలు ఎంత పచ్చగా గ్రీనరీగా ఉంటాయి. ఇవన్నీ మన కృష్ణవంశీ గారి సినిమాలో ఉండేవి. ఇప్పుడు ఈ సినిమాలో అనిల్ రావిపూడి గారు ఆ పల్లెటూరు, ఆ పచ్చదనాన్ని మనకు చూపించారు. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మళ్ళీ సక్సెస్ సాధించారు. వాళ్ళ నాన్నగారి కళ నెరవేర్చారు. వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు కదండి స్టేజ్ మీదకి, దిల్ రాజు గారు మనం మాట్లాడారు. వాళ్ళ నాన్నగారి కళ నెరవేర్చారు. మొత్తానికి పండక్కి సంక్రాంతి అరిసెలు జంతికలు మనం ఎట్లా తింటామో అలా అవి ఎత్తుకొని వెళ్ళి థియేటర్ కూర్చొని ప్రతి షో చూస్తారండి జనాలు ఖచ్చితంగా. ఎందుకంటే పొట్ట చక్కలైపోతుంది నవ్వి. వెంకటేష్ గారి ఫైట్ చూసారా, ఆయన సీరియస్ గా ఫైట్ చేస్తున్నా సరే ఎక్కడో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కదా. సో ఇవన్నీ చూడ్డానికి కనుల విందుగా ఉండే సినిమా. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి బరిలో వెంకీ మామ గెలిచాడు. ఈ మధ్య కాలంలో సినిమాలు అన్నీ కూడా ఒక మంచి తెలుగు సినిమా వస్తే బాగుండు అనుకునే తెలుగుదనం ఉట్టిపడేలా సినిమా. తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక అడపదడప 2-3 ఉన్నారు, కానీ మన తెలుగు ఆర్టిస్టులని థియేటర్లో చూపించారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి యూఎస్ నుంచి రివ్యూస్ వచ్చేసాయి కాబట్టి అక్కడే సూపర్ డూపర్ హిట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ హిట్ అది ఇక్కడ కూడా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. విలన్స్ ఎవరు ఏంటి అనేది మనం థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.